సమాధానం చెప్పు సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి. జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి. మేము చెబుతాం, వింటే వినండి, వినకపోతే వినకపోండి. అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత, ఈ లేడీ చేత, ఆ యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామా మేము? ఎన్ని చూసి వచ్చావయ్యా? నువ్వు చూసాలేదేమో పెంపసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నావు, అహంతో వ్యవహరిస్తున్నావు, ధనం ఉందని వ్యవహరిస్తున్నావు. అది సరైన విధానం కాదు. స్ట్రైట్గా సమాధానం చెప్పు. మళ్ళీ రేపేదో 4-5 ఆడవాళ్ళని పంపించి డౌన్ అంబటి రాంబాబు, డౌన్ మోదులు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టిస్తే తిట్టించుకో.